హర్ష అనే చిన్నారి ప్రతిరోజు స్కూల్కి బ్లూ కలర్ పెన్సిల్ బాక్స్ తీసుకువెళ్తాడు. అది చాలా అందంగా ఉంటుంది. కానీ రోజు మొదలుపెట్టినప్పటి నుండి అది చిరాకుగా మాట్లాడుతూనే ఉంటుంది. ఒకరోజు ఉదయం హర్ష బాక్స్ ఓపెన్ చేసి పెన్సిల్ తీస్తాడు. బాక్సు బిగ్గరగా మాట్లాడుతుంది. నన్ను కష్టపడే పనిముట్టుగా చూస్తావా హర్ష, స్నేహితుడుగా చూడవా అని. అందులో పెన్సిలు స్కేలు కూడా బాక్స్తో ఇలా చెప్తున్నాయి. పెన్సిల్ అంటుంది, నువ్వు ప్రతి ఒక్కరి మీద అసూయ పడకపోతే బాగుంటుంది. స్కేల్ అంటుంది, నేను సన్నగా ఉన్నా నీకు లొంగి ఉండాల్సిందేనంటావు, ఇదేం న్యాయం అని బాక్స్తో చెప్తుంది. హర్ష ఆశ్చర్యపోయాడు. తన బాక్సు లోపలి వస్తువులంతా మాట్లాడుతున్నాయి. పెన్సిల్ బాక్స్ అంటుంది, హర్ష, ఎప్పుడూ నన్ను గట్టిగా కొడతావు, నన్ను చిన్న చూపు చూస్తావు, అందుకే నాకెవ్వరూ నచ్చడం లేదు. హర్ష బాధతో చూసి చెప్తాడు, నిజమే బాక్స్, నీలో ప్రతి వస్తువు నాకెంతో సహాయం చేస్తుంది, కానీ నేనెప్పుడూ ధన్యవాదాలు చెప్పలేదు. అతను అలా అనగానే బాక్స్ మృదువుగా నవ్వింది. అందరూ ఒకరికొకరు సారీ చెప్పారు. ఇక నుంచి నేను చిరాకుగా ఉండను, మీతో పంచుకుంటాను, కానీ మీరు నన్ను ప్రేమతో చూడాలి అని చెప్తుంది పెన్సిల్ బాక్స్. ఆ రోజు నుంచి హర్ష తన బాక్స్ని ఒక స్నేహితుడిగా చూసేవాడు. ఇక ఆ బాక్స్ ఎప్పుడూ సంతోషంగానే ఉండేది. పంచుకోవడం అంటే గొప్పతనం. ఈర్ష్యను వదిలి మానవత్వంతో ప్రవర్తిస్తే మనం ఉపయోగించే వస్తువులకు మనపై గౌరవం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.